భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనగా డివైఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి విద్యార్హత పేర్కొనడంలో మరి బీఈడితో పాటు పీజీ అనేది పూర్తి అయి ఉండాలి అని మరి అధికారులు పేర్కొనడంతో చాలామంది అభ్యర్థులు ఈ విషయంలో నిరుత్సాహానికి గురయ్యారు. చాలామంది అభ్యర్థులు మరి బీఈడి చేసిన తర్వాత ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తారు తప్ప పీజీ వరకు చదవడం అనేది చాలా వరకు మంది అభ్యర్థుల్లో జరిగి ఉండదు. ఇటువంటి నేపథ్యంలో మరి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నప్పటికీ మరి డివైఈఓ పోస్టుకు మాత్రం పీజీ విత్ బీఈడి అనేది ఉండాలి అని పేర్కొనడం ఇక్కడ అర్థం లేనటువంటి అర్హత అంటూ చాలామంది నిరుద్యోగులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిప్యూటీ విద్యాధికారి పోస్టుకు పీజీ కావాలా? ఏపీపీఎస్సీపై అభ్యర్థుల మండిపాటు. డిప్యూటీ విద్యాధికారి పోస్టుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ను విద్యార్హతగా నిర్ణయించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులకు డిగ్రీ అర్హత ఉండగా డిప్యూటీ విద్యాధికారి పోస్టుకు పీజీ అర్హత ఎందుకని ఏపీపీఎస్సీని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ మంది అభ్యర్థులు డిగ్రీ తర్వాత బీఈడి చేస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ టీచర్గానో ఇతరత్ర బోధనా పోస్టుల్లోనూ చేరిపోతుంటారు. ఇప్పుడు డిప్యూటీ విద్యాధికారి పోస్టుకు పీజీ అర్హత తప్పనిసరి అని చెప్పడంతో ఇలాంటి వారంతా కూడా అర్హత కోల్పోతున్నారు. 4 జోన్లకు కలిపి మొత్తం 38 పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఈఓ ఉద్యోగాల భర్తీకి మరి విద్యార్హతను సవరించాలి అని నిరుద్యోగులంతా కూడా కోరుతూ ఉన్నారు. మరి డివైఈఓ పోస్టుకు మరి బీఈడి విత్ డిగ్రీ అర్హతగా ఉంటే చాలామంది నిరుద్యోగులకు అర్హత అనేది ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి వస్తుంది అనే ఉద్దేశంతో మరి నిరుద్యోగులంతా కూడా ఈ విధంగా కోరుతున్నారు. చాలామంది బీఈడి చేసిన తర్వాత పీజీ చేయడం చాలా వరకు జరగదు, చాలామంది చేయరు కూడా. మరి ఇటువంటి నేపథ్యంలో డివైఈఓ పోస్టుకు బీఈడి విత్ డిగ్రీ ఇస్తే చాలా బాగుంటుంది అని నిరుద్యోగులంతా కూడా కోరుతున్నారు. మరి ఈ డివైఈఓ పోస్టుకు సంబంధించి సిలబస్ కావచ్చు, అలాగే అప్లై చేసుకోవడం ఏ విధంగా అప్లై చేయాలి, తర్వాత డివైఈఓ పోస్టుకు విద్యార్హత ఏంటి, నెగిటివ్ మార్కులు ఉంటాయా, దీని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష అవసరమా, ఎందుకోసం నిర్వహిస్తారు, ఎంపికైతే జీతం ఎంత ఉంటుంది, మరి ఖాళీల వివరాలు, వయోపరిమితి వివరాలు, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మరి డివైఈఓ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక వీడియో మనం చేయడం జరిగింది. దాంతోపాటు సిలబస్కు సంబంధించి కూడా ఒక వీడియో మీకు చేయడం జరిగింది. మరి ఎవరైనా ఈ డివైఈఓ పోస్టుకు సంబంధించి అర్హత ఆసక్తి ఉండి అప్లై చేసుకుంటే ఈ వీడియోలు చూసినట్టయితే మీకు డివైఈఓ పోస్టుకు సంబంధించిన సమగ్ర సమాచారం మీకు తెలుస్తుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.